హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరులో పచ్చిమిర్చి కారంతో తోటకూరని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ పచ్చిమిర్చి తోటకూర టమోటా కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా పల్లెటూరి పద్ధతిలో ఈ తోటకూరని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ తోటకూర టమోటా కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట తోటకూరని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. తోటకూరని ఎప్పుడైనా సరే ముక్కలుగా కట్ చేసి ఇక ముందే ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. సో ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. సో చూసారా, ఇలా తోటకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 లేదా 3 వరకు పండిన టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. జస్ట్ 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని కూడా మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద కట్టకి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 1 గ్లాసు నీళ్ళని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో ఒక 6 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, తోటకూర కాడలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ తోటకూరని పప్పు గుత్తితో ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసేసుకోండి. వేడి మీద మ్యాష్ చేసుకున్నారంటే చక్కగా మెత్తగా వస్తుంది అనమాట. సో తోటకూరని ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు అండ్ 1 ఎండుమిర్చిని వేసుకోండి. మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్, అలాగే 1 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పప్పులను కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని నూనెలో కొంచెం ఫ్రై చేసుకొని వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వెల్లుల్లి మనకి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయను కూడా కొద్దిగా వేయించుకొని నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ అనేది కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. సో మనకి ఉల్లిపాయ చూసారా, ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసుకున్న తోటకూర ఉంది కదా, ఆ తోటకూర అంతా కూడా ఈ తాలింపులోకి వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఈ తోటకూరని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో 2 నిమిషాల తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ను వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా అన్నంలో వేసుకొని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే కారం లేకుండా ఇలా పచ్చిమిర్చి కారంతోనే ఇలా తోటకూర, అలాగే పప్పు ఇవన్నీ కూడా కారం లేకుండా పచ్చిమిర్చి కారంతోనే ప్రిపేర్ చేస్తాము. ఈ పచ్చిమిర్చి కారంతో ప్రిపేర్ చేసుకున్న తోటకూర చాలా రుచిగా ఉంటుంది. ప్రిపరేషన్ చాలా ఈజీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారైనా సరే ఈ తోటకూర టమోటా కర్రీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.